700 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలోనే పుష్ప ఇస్మార్ట్ శంకర్ మూవీ షూటింగ్ జరిగింది. మనకు తెలియని ఎన్నో అద్భుత రహస్యాలు ఈ ఆలయానికి ఉన్నాయి. వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. వెల్కమ్ టు గో క్యాప్చర్. మీరు చూస్తున్న ఈ ఆలయం 15-16 శతాబ్దాల్లో కులీ కుతుబ్ షా పాలనా కాలంలో వెలసిన ఒక స్వయంభూ వైష్ణవ క్షేత్రం. ఆనాటి కాలంలో మన హైదరాబాద్ కి దగ్గరలో ఉన్న ఈ రాయపూర్ గ్రామానికి శ్రీనివాస దేవికాచార్యుడు అనే యాత్రికుడు తీర్థయాత్రలకు వచ్చి ఇక్కడ మరణించాడు. దాంతో అతని భార్య అలివేలమ్మ, కొడుకు అప్పలా దేశికాచార్యుడు ఇక్కడే స్థిరపడ్డారంట. ఒకరోజు శ్రీవల్లి పుత్తూరులోని శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకొని తిరిగి ఇంటికి వచ్చిన తరువాత రాత్రిపూట గోదాదేవి అమ్మవారు కలలో కనిపించి నన్ను ఈ రాయపూర్కి తీసుకురమ్మని అప్పలకు చెప్పిందంట. ఈ రాయపూరులోని ఒక స్వర్ణ ఊటలో అమ్మవారి విగ్రహం స్వయంభూగా వెలిసింది. అయితే తన ఆలయ నిర్మాణానికి స్తోమత లేకపోవడంతో ఆ ఊరి ప్రజలకు స్వప్నంలో దర్శనమిచ్చి తనకు ఆలయం కట్టించమని చెప్పగా అక్కడి ప్రజలు దశల వారీగా ఆలయాన్ని నిర్మించారు. అలాగే ఇక్కడ జరిగే ఆషాఢ అమావాస్య బ్రహ్మోత్సవాల రోజు ఒక గాజుల వ్యాపారి దగ్గరకు ఒక చిన్న పాప వచ్చి తన పూజారి కూతురుని నాకు గాజులు ఇవ్వండి, డబ్బులు మా నాన్నగారు ఇస్తారని చెప్పి గాజులు తీసుకొని వెళ్లిపోయిందంట. తర్వాత ఆ గాజుల వ్యాపారి పూజారి వద్దకు వెళ్లి డబ్బులు అడగగా ఆ పూజారి తనకు అసలు సంతానమే లేదని, అమ్మవారే తనకి ఉన్న ఏకైక సంతానం అని చెప్పి అమ్మవారిని చూడగా ఆమె చేతికి ఉన్న గాజులను చూసి ఆశ్చర్యపోయారు. స్వయంగా అమ్మవారి గాజులను కొని వేసుకోవడంతో ఇక్కడి అమ్మవారిని అప్పటి నుండి గాజుల అమ్మవారిగా పిలవడం జరుగుతుంది. గోదాదేవి అయిన ఆండాలమ్మకి భారతదేశంలో ఉన్న 2వ ఆలయం ఇది. ఈ ఆలయంలోనే రంగనాథ స్వామి నిల్చొని ఉండడం ప్రత్యేకం. స్వామికి కుడివైపు అమ్మవారు, ఎడమవైపు అమ్మవారి తండ్రి గారు విగ్రహ రూపాల్లో దర్శనమిస్తారు. ఇక్కడ పెళ్లి కాని వారు అమ్మవారికి గాజులు సమర్పించడం వల్ల వారికి వివాహాలు జరుగుతాయని, అలాగే ఏదైనా కోరికలు కోరుకొని ముడుపులు కట్టడం వల్ల అవి నెరవేరుతాయని నమ్ముతారు. అలాగే శ్రావణ మాసంలో గోదా కళ్యాణం, ఆషాఢ అమావాస్య బ్రహ్మోత్సవాలు, నాగుల పంచమి రథోత్సవం, ధనుర్మాసంలో జరిగే ఉత్సవాలు ఇక్కడ ప్రత్యేకమైన రోజులు. మన హైదరాబాద్ సమీపంలో ఉన్న గట్కేసర్ దగ్గర ఎదులాబాద్ వద్ద ఈ రంగనాయక గోదాదేవి టెంపుల్ ఉంది. ఈ ఆలయం పక్కనే వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఉంటుంది. మీరు జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని తప్పక దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇలాంటి గొప్ప చరిత్ర కలిగిన మరిన్ని దేవాలయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.